సగటున ఒక జపాన్ రైతు ఒక సంవత్సరానికి ఒక ఎకరం మీద దాదాపుగా ₹1,00,000 నుండి 3,00,000 వరకు సంపాదిస్తున్నాడు. అదే ఒక సౌత్ కొరియన్ రైతు దాదాపుగా 50,000 నుండి 1,50,000 వరకు సంపాదిస్తున్నాడు. మరి ఒక చైనా రైతు దాదాపుగా 30,000 నుండి ఒక 60,000 వరకు సంపాదిస్తున్నాడు. మరి మన ఇండియన్ రైతు కేవలం ఒక 5,000 నుండి 20,000 వరకు మాత్రమే సంపాదిస్తున్నాడు. మరి ఎందుకు ఈ అంతరాయం? జపాన్ ఏం చేస్తోంది? ఇండియా ఏం చేయలేకపోతుంది? అక్కడ రైతు ఎందుకు నిజంగానే రాజు కింద ఉన్నాడు? ఇక్కడ మనం రాజు కింద చెప్పటం మాత్రమే తప్పించి ఏమీ లేకుండా ఎందుకు పోతుంది? ఈ వీడియోలో జపాన్ వాళ్ళు అనుకరించే పద్ధతులు, వాళ్ళు అనుసరించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూద్దాం, తెలుసుకుందాం. మనం కూడా ఎంతో కొంత నేర్చుకుందాం. ముందుగా మనం జపాన్ యొక్క అగ్రికల్చర్ చరిత్ర అనేది చూద్దాం. దాదాపు 14,500 బీసీ కాలం నుండి 300 బీసీ కాలం వరకు జోమోన్ పీరియడ్ అనే ఒక పీరియడ్ అనేది నడిచింది. ఇక్కడ దాదాపుగా వాళ్ళు గడ్డి, గ్రాసం లాంటివి నార్మల్ పంటలనే వాళ్ళు చేస్తుండేవారు. వాళ్ళకి పెద్దగా అగ్రికల్చర్ గురించి కానివ్వండి, లేదా కల్టివేషన్ గురించి కానివ్వండి, లేదా ఇరిగేషన్ గురించి కానివ్వండి పెద్దగా ఏమీ తెలీదు. ఆ వ్యవస్థీకృతం ఎలా చేయాలో కూడా పెద్దగా అవగాహన అనేది లేదు. అయితే 300 బీసీకి ఎప్పుడైతే యయోయి పీరియడ్ అనేది మొదలైందో ఆ పీరియడ్లో వీళ్ళకి చైనా నుండి, కొరియా నుండి వచ్చిన వలసదారుల వల్ల వీళ్ళకి అగ్రికల్చర్ అంటే ఏంటి, కల్టివేషన్ ఎలా చేసుకోవచ్చు, ఇరిగేషన్ పద్ధతులు ఏంటి ఇవన్నీ కూడా తెలిసాయి. సో దాదాపు 600 సంవత్సరాలు అంటే 300 AD వరకు కూడా దాదాపుగా నార్మల్ ప్యాడీ పంటలు, అలాగే రైస్ పంటలు ఇవే పండించుకుంటూ ఉండేవారు. అయితే 300 AD తర్వాత ఎప్పుడైతే నారా పీరియడ్, అలాగే మోడర్న్ పీరియడ్స్ అయితే ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు ఇంకొంచెం వాళ్ళు అభివృద్ధి చెంది వెజిటేబుల్స్ కానివ్వండి, వీట్ కానివ్వండి, ఇంకా అన్ని మిల్లెట్స్ కానివ్వండి ఇవన్నీ పండిస్తూ వచ్చేవారు. అయితే ఎప్పుడైతే 1968న ఎంపరర్ మేజీ అనే వాళ్ళని తిరిగి ప్రతిష్ఠించారో రాజు కింద, అప్పటి నుంచి మొత్తం జపాన్ అనేది ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయింది. ఈ టైంలో ఈ ఫామ్ ల్యాండ్స్ ఎవరైతే ఉన్నాయో ఇవి పెద్ద పెద్ద ల్యాండ్ ఓనర్స్ దగ్గర కాకుండా కొంతమంది చిన్న చితక రైతులకి ఇచ్చి వాళ్ళనే పండించుకోమని చెప్పేవారు. సో ఎప్పుడైతే చిన్న చితక రైతులకి ఎప్పుడైతే ఈ ఫామ్ ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళు ఎక్కువ ప్రొడక్టివిటీతో దీన్ని పెంచడం, దీంట్లో వివిధ రకాల క్రాప్స్ వేయటం, ఇండస్ట్రియల్ పద్ధతులు అనేది తీసుకురావటం, అలాగే ఫార్మింగ్ టెక్నిక్స్ అనేది తీసుకురావటంతో ప్రొడక్షన్ అనేది బాగా పెరిగింది. తర్వాత 1945 వరల్డ్ వార్ 2 తర్వాత అమెరికా వాళ్ళు అలాగే యూరోప్ వాళ్ళు చేసిన సాయం వల్ల జపాన్ ఎక్కువ టెక్నాలజీ అనేది ఉపయోగించి మన ఫార్మింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసుకుంటూ ఎన్నో యాజమాన్య పద్ధతులు, మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెంపొందించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ఇప్పుడు వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అగ్రికల్చర్ ఎకానమీస్ లో జపాన్ కూడా ఒకటి. టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ప్రొడక్టివిటీని పెంచుకుంటూ సరైన అవగాహనతో, సరైన లేబర్తో, సరైన ఎక్విప్మెంట్ అండ్ మెషినరీతో జపాన్ ఈ రోజు ముందుకు దూసుకెళ్ళిపోతుంది. జపాన్ వాళ్ళ యొక్క ప్రధానమైన పంటలు ఏంటనేది మనం చూసినట్టయితే మన ఇండియా లాగే రైస్ అనేది వాళ్ళ యొక్క ప్రధాన పంట. అక్కడ కొంచెం రైస్ స్టిక్కీగా ఉంటుంది, కాకపోతే రైస్ అనేది వాళ్ళు కూడా చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేసే దేశాల్లో జపాన్ అనేది ఒకటి. దాదాపుగా 7.4 మిలియన్ టన్స్ అనేది వాళ్ళు లాస్ట్ ఇయర్ ప్రొడ్యూస్ చేశారు వాళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ ప్రకారం. అదే కాకుండా వీట్ అండ్ బార్లీ అనేది కూడా చాలా ఎక్కువగా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఇంకా మనం చూసినట్టయితే సోయా సాస్ అనేది చాలా ఫేమస్, అది యాక్చువల్గా వచ్చింది జపాన్ నుండి. సో సోయా బీన్స్ అనేది కూడా ఎక్కువగా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఇవన్నీ కాకుండా ఫ్రూట్స్ మనం చూస్తున్నట్టయితే సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి, అంటే ఏదైతే ఆరెంజెస్ ఉంటాయో దాదాపుగా 90% ఆరెంజెస్ వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటారు. కొంచెం నార్థన్ ప్రొవిన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా చలి ప్రదేశాలు కాబట్టి అక్కడ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, ఇంకా తక్కిన బెర్రీ ఫ్రూట్స్ లాంటివి ఎక్కువగా పండిస్తుంటారు. అంతేకాకుండా మనందరికీ తెలుసు జపాన్లో చాలా ఫేమస్ వాటర్ మిలన్స్, బాక్స్ షేప్లో అంటే ఒక స్క్వేర్ షేప్లో ఉండే వాటర్ మిలన్స్ అనేవి ఉంటాయి. సో వీటి వాటర్ మిలన్స్ ఎక్కువగా వాళ్ళు ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇవి ఒక్కటే కాకుండా మనకి వసాబీ అని, ఇంకా లెట్యూస్ అని, లెగ్యూమ్స్ అని ఇలా డిఫరెంట్ వెజిటేబుల్స్, గ్రీన్ వెజిటేబుల్స్ అనేవి కూడా ఎక్కువగా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జపాన్ వాళ్ళు పాటించే
ట్రెడిషనల్ టెక్నిక్స్ అంటే సాంప్రదాయ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం చూద్దాం. ముందుగా రైస్ ప్యాడీ, ఇది ఏదైతే ఉందో దాన్ని ఒక పద్ధతి పేరు తాన్బో. సో ఈ పద్ధతిలో ఏంటంటే మన ఇండియా లేదంటే మన ఏషియన్ కంట్రీస్ లాగా నార్మల్గా టెర్రస్ ఫార్మింగ్ చేస్తారు. అలాగే మనకి కాంటూర్ ఫార్మింగ్ అంటే మన ఏజెన్సీ ఏరియాస్లో చూసినట్టు వాళ్ళు అలా చేస్తారన్నమాట. అంటే నీళ్ళంతా వదిలేసి నాట్లు వేసుకుని దాని తర్వాత పెరిగాక దాన్ని కరెక్ట్గా ఒక లైన్లో పెట్టుకుని రైస్ కల్టివేషన్ అనేది చాలా నార్మల్ పద్ధతి. ఇది ట్రెడిషనల్ పద్ధతి. దీన్ని మనం తాన్బో పద్ధతి అనేది అంటారు. ఇది కాకుండా ఇంకా వీళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ లో కూడా చాలా చాలా ముందంజలో ఉన్నారు. న్యాచురల్ అండ్ ఆర్గానిక్ పద్ధతులు చాలా వరకు వీళ్ళు యూజ్ చేస్తారు. ఇన్ఫాక్ట్ మన ఇండియాలో సుభాష్ పాలేకర్ కృషి విధానంకి ఎవరైతే ఆద్యులు ఉన్నారో సుభాష్ పాలేకర్ గారు, వాళ్ళని ఇన్స్పైర్ చేసింది అక్కడి శాస్త్రవేత్త రైతు అయిన ఫుకోకా. ఆయన న్యాచురల్ ఫార్మింగ్ చేయబట్టే ఆయన నుంచి ప్రోత్సాహం లేదంటే ఆయన నుంచి ఇన్స్పిరేషన్ పొందే మన ఇక్కడ రైతులు చాలా మంది న్యాచురల్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఇవి కాకుండా ఇంకో ఎన్నో పద్ధతులు ట్రెడిషనల్ పద్ధతిలోనే వీళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. మనకి జపాన్ అనగానే గుర్తొచ్చేది రాబోట్లు, మోడర్నైజేషన్, అలాగే టెక్నాలజీ. మరి వీళ్ళు టెక్నాలజీని ఫార్మింగ్ లో ఎలా యూజ్ చేస్తున్నారు అనేది మనం చూసినట్టయితే అన్నిటికంటే మొదటిది నంబర్ 1 వర్టికల్ ఫార్మింగ్. అసలు వర్టికల్ ఫార్మింగ్ అంటే ఏంటి? వర్టికల్ ఫార్మింగ్ అంటే కొన్ని రేకుల కింద వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకుని ప్రతి రేకులో కూడా వాళ్ళు ప్లాంట్స్ అనేవి పెట్టుకుంటారు. కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ లేదంటే మైక్రో గ్రీన్స్ లేదా వెజిటేబుల్స్ ఇలాంటి కొన్ని మాత్రమే వాళ్ళు ఎక్కువగా పెంచుతుంటారు. మనం కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సాఫ్రాన్ అనేది మన కంటైనర్స్ లో వర్టికల్ గా రేకులు అనేది పెట్టుకుని దాంట్లో వాళ్ళు ఎక్కువగా పండిస్తుంటారు. అలాగే మష్రూమ్ ఫార్మింగ్, అలాగే చాలా వెజిటేబుల్స్ అవి కూడా మనం పెంచొచ్చు అనమాట. అయితే దీంట్లో హైడ్రోపోనిక్ సిస్టమ్ ద్వారా, హైడ్రోపోనిక్స్ అంటే ఏంటంటే సాయిల్ లేకుండా కేవలం వాటర్ అలాగే లిక్విడ్ అంటే ఏదైతే కెమికల్ మనకి పోషకాలు అందించాలో ఆ పోషకాలు కలిపిన కెమికల్ ఏదైతే ఉంటుందో ఆ కెమికల్ ని వాటర్ లో మిక్స్ చేసి ఆ వాటర్ ని కరెక్ట్ గా రూట్స్ వరకు పంపించడం అనేది హైడ్రోపోనిక్స్ పద్ధతి అనమాట. సో హైడ్రోపోనిక్స్ ని ఎక్కువగా మనం వర్టికల్ ఫార్మింగ్ లో యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అయితే రెండో పద్ధతి ఏంటంటే గ్రీన్ హౌస్ ఫార్మింగ్. గ్రీన్ హౌస్ అంటే ఏం లేదు, ఒక షెడ్ లా కడతారు, ఒక గ్రీన్ హౌస్ లాగా అనేది అరేంజ్మెంట్ చేసుకుంటారు. దాని లోపల కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్స్ లో వాళ్ళు ఎంత వాటర్ కావాలి, ఎంత సన్లైట్ కావాలి, ఎంత కెమికల్స్ కావాలి, ఇవన్నీ కూడా కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లో కంప్యూటరైజ్డ్ అంటే ఆటోమేటిక్ గా ఒక స్విచ్ నొక్కితే మొత్తం అంతా ఆటోమేటిక్ గా స్ప్రేలు జల్లటం ఇవన్నీ కూడా అయిపోయేటట్టు చేస్తారు. ఇక్కడితో ఆగిపోలేదు, అసలైన ఇంట్రెస్టింగ్ ఫార్మింగ్ ఇక్కడే మొదలవుతుంది. అదేంటి అంటే నంబర్ 3 ప్రెసిషన్ ఫార్మింగ్. ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే ఏంటంటే రాబోట్లు యూజ్ చేయటం, అలాగే డ్రోన్స్ యూజ్ చేయటం, అలాగే ఏఐ యూజ్ చేసి ఎక్కడైతే పెస్టిసైడ్స్ ఉన్నాయో అక్కడ కరెక్ట్ గా దాన్ని అనలైజ్ చేసి దాన్ని తీసివేయటం, కలుపు అనేది లేకుండా చేయటం, ఎక్కడ కూడా మనకి ఏది పడితే అది చెత్త గడ్డి అది పెరగకుండా మనకి రాబోట్స్ ద్వారా పీకించడం, అలాగే ఒకవేళ కాయ కాస్తే ఆ కాయని మనకి డ్రోన్స్ ద్వారా పీకటం, ఇలాగా ఎన్నో పద్ధతులు అనేవి ప్రెసిషన్ ఫార్మింగ్ లో వీళ్ళు యూజ్ చేస్తారు. ప్రెసిషన్ ఫార్మింగ్ లో వరల్డ్ లో టాప్ 3 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఒకటి ఇజ్రాయెల్, ఒకటి నెదర్లాండ్స్, మూడోది జపాన్. సో ఈ 3 దేశాలలో జపాన్ అనేది చాలా చాలా కొత్త పద్ధతులు ఈ ప్రెసిషన్ ఫార్మింగ్ లో కనుక్కుంది అన్నమాట. సో ఇవి ఎక్కువగా జపాన్ రైతులు ఉపయోగించే మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్. జపాన్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం క్రాప్స్ అనేవి అమ్మటం వల్ల మాత్రమే కాదు, ఇంకా ఎన్నో పద్ధతుల ద్వారా వాళ్ళకి డబ్బులు అనేవి వస్తాయి. ఆ పద్ధతులు లేదంటే ఆ రెవెన్యూ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యమైనది నొహాకు అంటే అగ్రి టూరిజం. జపాన్ అనేది ప్రపంచంలోనే టూరిస్ట్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసే దేశాల్లో ఒకటి. అయితే ఇక్కడికి వచ్చే టూరిస్టులు చాలా మంది అగ్రికల్చరల్ ఫీల్డ్స్కి వెళ్ళటం, అక్కడ ఫార్మర్స్తో పాటు గడపడం, అక్కడ వాళ్ళతో పాటు ఫార్మింగ్ పద్ధతులు నేర్చుకోవటం, లేదంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేవి వాళ్ళు అనుభూతి చెందటం, ఇవన్నీ కూడా నొహాకు ఇది ఏదైతే ఉందో పద్ధతిలో అదొక భాగం అనమాట. సో ఫార్మర్స్ కి ఈ విధంగా కూడా చాలా డబ్బులు అనేవి వస్తాయి. ఇది ఒక్కటే కాకుండా జేఏ అంటే జపనీస్ అగ్రికల్చర్ కోఆపరేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో వాళ్ళు డీలింగ్ అనేది మాట్లాడుకుంటారు. ఈ డీలింగ్ అనేది ఏంటి అంటే నా దగ్గర ఒకవేళ ల్యాండ్ ఉంటే నేను కేవలం పండించడం వరకు మాత్రమే నా హెడేక్, దాని మార్కెటింగ్ కానివ్వండి, దాని యొక్క ఇన్సూరెన్స్ కానివ్వండి, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి కానివ్వండి,
ఇవన్నీ కూడా ఈ కోఆపరేటివ్సే చూసుకుంటాయి. సో నాకు పెద్దగా టెన్షన్ నేను ఒక జాపనీస్ ఫార్మర్ అయితే అయ్యుంటే నాకు అసలు పెద్దగా టెన్షన్ పడటానికి ఎక్కడ కూడా ఆస్కారం లేదు. ఎందుకు? నేను కేవలం పండించడం వరకు మాత్రమే నేను చూసుకుంటాను. తక్కిన పనులన్నీ కూడా ఈ జాపనీస్ కోఆపరేటివ్స్ ఏవైతే ఉన్నాయో, జేఏ కోఆపరేటివ్స్, జాపనీస్ అగ్రికల్చర్ కోఆపరేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవే చూసుకుంటాయి. అవే గవర్నమెంట్‌తో మాట్లాడుకుంటాయి, రేట్ ఫిక్స్ చేసుకుంటాయి. మీకు ఒక రూపాయి నష్టం లేకుండా ఖచ్చితంగా రూపాయికి, రూపాయిన్నర వచ్చేటట్టే చూస్తాయన్నమాట. సో దీనివల్ల పెద్దగా మనకి ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఇంకో విధానం చూసుకుంటే ఎక్కువగా ఫార్మర్స్ అనేవాళ్ళు, ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్ట్ టైమ్ ఫార్మర్స్. అంటే ఫుల్ టైమ్ ఇదే దాంట్లో చేయరు. మనకు కూడా ఇండియాలో ఇక్కడ కొంతమంది లేబర్ కన్స్ట్రక్షన్ కానీ, ఆ వర్క్ అని, ఈ వర్క్ అని చేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు ఒక ఫార్మింగ్ సీజన్ వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ ఊర్లోకి వెళ్ళి ఫార్మింగ్ చేసుకుంటూ ఉంటారు. సో జపాన్‌లో కూడా యువత ఎవరైతే చదువుకున్న యువత ఉంటారో వాళ్ళు సిటీల్లో కానీ, లేదంటే ఏదైనా మెట్రోపాలిటన్‌లో కానీ, లేదంటే ఏదైనా ప్లేసెస్‌లో వాళ్ళు పెద్ద పెద్ద జాబులు చేస్తున్నప్పటికీ, వాళ్ళు ఫార్మింగ్ సీజన్ వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ అగ్రికల్చర్ ఫీల్డ్స్‌లోకి వచ్చేసి పార్ట్ టైమ్ ఫార్మింగ్ చేసుకుంటారు. సో దీనివల్ల కూడా వీళ్ళకి చాలా వరకు లాభం అనేది ఉంటుంది. ఇవన్నీ కాదు అనుకుంటే గవర్నమెంట్ కూడా చాలా అంటే చాలా సబ్సిడీస్ అనేవి ఫార్మర్స్‌కి ఇస్తుంది. మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఫార్మర్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో జపాన్‌లో అవి చాలా చాలా పవర్‌ఫుల్. గవర్నమెంట్‌ని శాసించే స్థాయిలో ఉంటాయన్నమాట. సో వాళ్ళకి గవర్నమెంట్ సబ్సిడీస్ కానివ్వండి, లేదంటే బెనిఫిట్స్ కానివ్వండి, లేదంటే లోన్స్ కానివ్వండి కూడా చాలా ఈజీగా వస్తాయి. సో దీనివల్ల కూడా ఫార్మర్స్ పెద్దగా నష్టపోరు. ఇవన్నీ కాకుండా చాలా వరకు ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ ఫార్మింగ్ క్రాప్స్ అనేవి వీళ్ళు, అంటే క్యాష్ క్రాప్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా పండిస్తారు. సో దీనివల్ల కొరియా కానివ్వండి, తైవాన్ కానివ్వండి, కొన్ని ప్రొడక్ట్స్ చైనా వరకు, అలాగే కొన్ని అమెరికాకి వీటికి కూడా వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారు. సో దీనివల్ల కూడా చాలా అంటే చాలా లాభం అనేది జపాన్ ఫార్మర్స్‌కి కలుగుతూ ఉంటుందన్నమాట. అయితే అన్నీ మంచే కాదు, చెడు కూడా మాట్లాడుకోవాలి. జాపనీస్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక్కసారి మనం చూసినట్టయితే ఎక్కువగా వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రాబ్లం పాపులేషన్. పాపులేషన్ అనేది చాలా వరకు తగ్గిపోవటం వల్ల ఈ ఫార్మింగ్ పని చేసే వాళ్ళకు కూడా తగ్గిపోతున్నారు. సో దీనివల్ల ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. దీనివల్ల వీళ్ళు ఒకప్పుడు ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ కంట్రీ నుంచి ఇప్పుడు ఇంపోర్ట్ ఓరియెంటెడ్ కంట్రీ, అంటే ఎక్కువగా వాళ్ళు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడింది. చాలా రీసెంట్‌గా వాళ్ళు థాయిలాండ్ నుంచి, అలాగే సౌత్ కొరియా నుంచి, అలాగే చైనా నుండి కూడా వాళ్ళు రైస్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితికి వాళ్ళు దిగజారిపోయారన్నమాట. ఇదొక్కటే కాదు, టెక్నాలజీ కూడా ఓల్డ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడలేని పరిస్థితి. న్యూ ఫార్మర్స్ అంటే కొత్త జనరేషన్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దగా ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించకపోవటం వల్ల ఈ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ అనేది కూడా పెద్దగా ముందుకు వెళ్ళట్లేదు. స్టాగ్నెంట్ అనేది అయిపోయింది. ఈ రెండే కాకుండా గవర్నమెంట్ పాలసీలు కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉండటం, ఎక్కువగా రెగ్యులేషన్స్ అవి ఉండటం వల్ల చాలా కన్‌ఫ్యూజన్ అనేది రావటం వల్ల కూడా వీళ్ళు చాలా 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 నష్టపోతున్నారు. ఇదొక్కటే కాదు, ఎప్పుడైతే ఫార్మింగ్‌లో ఈ పాపులేషన్ లేదంటే ఈ లేబర్ ఫోర్స్ అనేది తగ్గిపోవటం జరుగుతుందో, ఎప్పుడైతే ఇంపోర్ట్స్ అనేవి వీళ్ళు స్టార్ట్ చేశారో, చీప్ ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగా పెరగటం, దానివల్ల లోకల్ ఫార్మర్స్ కూడా దీంట్లో ప్రోత్సాహం లభించకపోవటం వల్ల దీన్ని కూడా వదిలేయటం జరుగుతుందన్నమాట. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో 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 ఇష్యూస్ అనేవి ఈ జాపనీస్ ఫార్మర్స్ అనేవాళ్ళు ఎదుర్కొంటున్నారు. మరి ఇండియాకి ఏంటి ఆపర్చునిటీ ఈ జపాన్ ఫార్మింగ్ ఇండస్ట్రీలో, లేదంటే ఈ అగ్రికల్చర్ ఇండస్ట్రీలో ఏంటి మనకి ఉన్న ఒక మంచి ఆపర్చునిటీ అనేది చూస్తే పాపులేషన్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు కూడా జపాన్ వెళ్ళి ఫార్మింగ్ చెయ్యొచ్చు. అవును, మీరు కూడా జపాన్ వెళ్ళి ఫార్మింగ్ చేయొచ్చు. ఎప్పుడైతే మనకి ఫార్మర్స్ అనేది జపాన్‌లో తగ్గిపోతున్నారో వాళ్ళు యాక్చువల్‌గా ఫార్మర్స్ ఎక్కడి నుంచైనా వస్తే బాగుండు అని వాళ్ళు పాలిసీస్ కూడా తీసుకొస్తున్నారు. అయితే జపాన్ అనేది ఒక క్లోజ్డ్ సొసైటీ అవటం వల్ల ఎవరిని పడితే వాళ్ళని రానివ్వడానికి వాళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు. అయితే మన పూర్వీకులు చేసిన పుణ్యమో, లేదా మన ఇండియన్స్ ఒక కల్చర్ వల్లో జపనీస్ జనరల్‌గా ఇండియన్స్‌ని ఇష్టపడతారు. ఇండియన్స్ కూడా ఇండియాలో ఎలా ఉన్నప్పటికీ విదేశాలకు వెళ్తే మాత్రం చాలా బాగా పద్ధతిగా ఉంటారు. టాక్సెస్ కడతారు, రూల్స్ అనేవి ఫాలో అవుతారు, చాలా కష్టపడి పనిచేస్తారు. సో ఇండియన్ ఫార్మర్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ ఫార్మింగ్ చేస్తే బాగుంటుందని జాపనీస్‌లో చాలా మంది, ఎక్కువ మంది వాళ్ళు అనుకుంటున్నారు. సో ఎవరైతే యువత ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఫార్మింగ్ అనేది ఒక చిన్న స్థాయి జాబ్ కింద కాకుండా నిజంగా దీన్ని మన ప్రొఫెషన్ కింద తీసుకుంటే మనకి ఇక్కడ చాలా పెద్ద ఆపర్చునిటీ ఉంటుంది. జపాన్ వెళ్ళి మనం ఫార్మింగ్ అనేది మనం ఫార్మ్ చేయొచ్చు.
అయితే ఇక్కడ కూలీలాగా మనం ఏదో మట్టిలో దిగి చేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. అక్కడ టెక్నాలజీని యూజ్ చేయగలిగే కేపబిలిటీ మనకు ఉండి, మనకు అర్థమైతే నిజంగా అక్కడ మనకి చాలా పెద్ద ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇదొక్కటే కాదు. ఇప్పుడు జపాన్‌కి మనం ఎక్స్‌పోర్ట్ చేయడానికి కూడా చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాఫీ ప్రొడక్ట్స్, అలాగే రైస్ ప్రొడక్ట్స్ కూడా డిఫరెంట్ రైస్ ప్రొడక్ట్స్, అలాగే మనకి వాటర్ మిలన్, అలాగే మనకి చాలా ఫ్రూట్స్ ఏవైతే ఎగ్జాటిక్ ఫ్రూట్స్ మన ఇండియాలో పండుతాయో వాటిని ఎక్స్‌పోర్ట్ చేయటం. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్స్ అనేవి కూడా మనం జపాన్‌కి ఎక్స్‌పోర్ట్ చేయటం వల్ల కూడా మనకి లాభం చేకూరుతుంది. అలాగే జపాన్ వాళ్ళు కూడా మన మీద నమ్మకం అనేది కుదురుతుంది. ఇదొక్కటే కాదు. మనం జపాన్ నుంచి నేర్చుకోవాల్సిన అతి పెద్దది అగ్రి టూరిజం. మన ఇండియాలో ఫార్మింగ్ డిఫరెంట్ ఫార్మింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. డిఫరెంట్ ఫార్మింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. మోడర్న్ టెక్నిక్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ టెక్నిక్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఏన్షియంట్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. సో ఈ టెక్నిక్స్ అన్నిటిని మనం ఇక్కడ వచ్చే టూరిస్ట్‌లని అట్రాక్ట్ చేసి మనం వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి కానీ మనము ఒకవేళ యూజ్ చేయగలిగితే నిజంగా ఇండియన్ ఆగ్రో ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో అది ఇంకా బాగా పెంపొందుతుంది. అలాగే ఇక్కడ నిజంగా రైతుకి ఒక ₹4 మిగులుతాయి. సో ఇదండి జపాన్ నుంచి మనం నేర్చుకోబోయేవి, జపాన్ నుండి మనకి తెలుసుకోవాల్సినవి, అలాగే జపాన్‌కి మనం ఏం చేయగలిగామో ఇవన్నీ కూడా చూడటానికి ఉపయోగపడే ఒక వీడియో. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి. మరిన్ని కంట్రీస్ గురించి వస్తాయి. అందరికీ హరే కృష్ణ.